ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఎందుకు జరిగింది? ఇదో పెద్ద ప్రశ్న, ఈరోజు చర్చనీయాంశం. కారణం ఏంటంటే, దాడి చేశారా చేయించుకున్నారా అనే చర్చని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొస్తుంది. జనసేన కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా దాడి జరిగింది అనేది జరిగిన ఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. రాయి విసిరితే కరెక్ట్గా నుదుటి మీదో ముఖం మీదో తగలాలని లేదు, అంతమంది జనం ఉన్నప్పుడు. అందువల్ల అది టార్గెట్ చేసి ఏదో వెపన్ ఉపయోగించి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? దాడి జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడనే ఆరోపణ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చింది? భుజాలు ఎందుకు తడుపుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే దాడి ఎందుకు జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాడి క్లియర్గా జరిగింది అనేది అర్థమవుతున్నప్పుడు ఈ దాడి తెలుగుదేశం పార్టీ వారు చేశారని అనడానికి ఆధారం ఏంటి? వైసీపీ వాదనలో వాస్తవం ఏంటి అనేది చూసుకున్నప్పుడు, దాడి జరిగిన రోజు ఉదయమే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని దున్నపోతు అని సంబోధిస్తూ, రాయి కానీ ఏ వస్తువు దొరికినా ఏదైనా కానీ తీసుకుని ముఖ్యమంత్రి మీద దాడి చేయమని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చెప్పారు. అందరితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చా అని పిలుస్తూ, నేను తలుచుకుంటే మసి అయిపోతాడు అని కూడా అన్నాడు. ఇంత అసహనం 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు వచ్చింది? హుందాగా మాట్లాడాల్సిన, సంస్కారయుతంగా మాట్లాడవలసిన ప్రతిపక్ష నాయకుడు ఈ భాషను ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఇది మనిషిలో అసహనం పెరిగితే కానీ ఇటువంటి భాష రాదు. ఈ అసహనం ఎందుకు పెరిగింది? కారణం ఏంటంటే, గెలుపు అనేది తనకు దగ్గరలో లేదు, వైసీపీ గెలుస్తోంది, గెలిచే అవకాశం ఉంది, అధికారం తెలుగుదేశం పార్టీకి అందదు అనే విషయం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాబట్టే ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైన మాటలు వస్తున్నాయనేది మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని చెప్పినారు. ఇది ఎన్నికల్లో సహజం. వాళ్ళు 400 సీట్లు అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నా రాజకీయంగా చెప్పే మాటలవి. కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఉత్సాహపరచడానికి, వాళ్ళని రంగంలో దింపడానికి చేసే ప్రయత్నం అది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత మైనస్లో ఉన్నారంటే, 20 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లో, అంటే 4 జనరల్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి చూసుకుంటే 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వరుసగా గెలవని నియోజకవర్గాల సంఖ్య 42. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి. 42లో వరుసగా 20 సంవత్సరాలు గెలవని సీట్లు అవి. ఇవి కాకుండా 2019లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 29 ఈ రాష్ట్రంలో ఉంటే ఒక్కటి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 7 ఉంటే ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ గెలవాల, అన్నింటినీ వైసీపీ గెలిచింది. ఈ మొత్తం కలుపుకుంటే 77 సీట్లు అవుతాయి. 77 సీట్లలో గెలిచే అవకాశం తెలుగుదేశం పార్టీకి లేనప్పుడు మిగిలిన 98 సీట్లలో పోటీ చేసి 88 సీట్లు గెలవగలదా? ఇది ఒక ప్రశ్న. ఇది చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్నటువంటి సమస్య కూడా. మరొక వైపున బీజేపీతో, జనసేనతో పొత్తు పెట్టుకుని 31 సీట్లు ఇచ్చారు ఆయన. ఈ 30 చోట్ల కూడా ఈరోజు కూడా గ్రూపు తగాదాలు, పార్టీల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. బాహాటంగానే కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికీ
తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా కానీ కూటమి పక్ష నేతలైనటువంటి బీజేపీ జనసేనతో కానీ విభేదాలు ఉన్న నియోజకవర్గాల సంఖ్య ఈ రోజుకి కూడా దాదాపు 30 దాకా ఉన్నాయి. వీటిని పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు, కార్యకర్తల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ రకంగా దీనికి తోడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి అవకాశం లేకుండా చేయాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ప్రయత్నాలకు 2019లోనే సానుకూల ఫలితం వచ్చింది. 75,000 నుంచి 30,000కు చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ తగ్గిపోయినప్పుడు మిగతా నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? దీనికి తోడు లోకేష్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించేటువంటి సీనియర్ నాయకులు వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడ్డారు. ఆ కోవలో అనంతపురం ప్రభాకర్ చౌదరి గారు పేరు ఒకటి ఉంటుంది, విశాఖపట్నం ఏరియాలో బండారు సత్యనారాయణమూర్తి గారి పేరు ఒకటి ఉంటుంది. ఇట్లా సీనియర్లకి టికెట్లు ఇవ్వకుండా తన కుమారుడి నాయకత్వానికి వ్యతిరేకత లేకుండా చూసుకున్నాడు. ఈ విధంగా రాష్ట్రంలో పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి ఎలా వస్తుంది? 77 స్థానాల్లో గెలిచే అవకాశం లేదు. మరి మిగిలిన 98 స్థానాల్లో పొత్తుకు సంబంధించినటువంటి సానుకూల వాతావరణం లేదు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు పరిష్కరించే అవకాశాలు కనపట్టలేదు. దాంతో అధికారం దూరం అవుతుంది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల వలన పేద వర్గాలలో దిగువ మధ్యతరగతి వర్గాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కనిపిస్తోంది. ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ వారు గ్రహించలేదు. ఆ తర్వాత గ్రహించిన తర్వాత నెమ్మదిగా వాలంటీర్ల మీద విమర్శలను తగ్గించి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, వాళ్ళకి నెలకు 10,000 ఇస్తానని ఇట్లాంటి మాటలన్నీ చెప్తున్నారు. దీనికి తోడు 2 రోజుల క్రితం అనకాపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా నేను కొనసాగిస్తాను, నేను అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు రద్దు చేస్తామని వైసీపీ దుష్ప్రచారం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కొనసాగించేటైతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయనే కంటిన్యూ చేస్తాడు కదా అనే ప్రశ్న వస్తుంది. అందువల్ల ఈ రకంగా చూసినప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా చూసుకున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం పెరిగిపోయి పరుష పదజాలంతో, అనుచిత పదజాలంతో, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన కుమారుడు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంది. ఆయనకి ఏనాడు కూడా సంస్కారయుతంగా మాట్లాడే అలవాటు లేదు. ఆయన ఈరోజు కూడా రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ అసహనం, చంద్రబాబు నాయుడు గారి అసహనం కారణంగానే ఈ రకంగా మాట్లాడారు. దానికి ఇన్స్పైర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారా? తెలుగుదేశం నాయకులు షార్ప్ షూటర్ని తీసుకొచ్చి ఏదైనా ఆయుధం ఉపయోగించి దాడి చేయించారా? లేదు చంద్రబాబు నాయుడు గారు నేరుగా దాడి చేయించారా? ఇవన్నీ కూడా పోలీసు విచారణలో బయటపడవలసిన అంశాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దాడి అని వెనుక కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం, ఆ పార్టీ వారిలో దీనికి దాడి తీసింది అని చెప్పడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాన్ని వైసీపీ నాయకులు బహిర్గతం చేసి ఇలా రెచ్చగొట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాడి జరిగిందని ఆరోపణ చేయటం, పోలీస్ కమిషనర్కు, ఎలక్షన్ కమిషనర్కు నివేదించడం జరిగింది. ఇది దాడి వెనుక ఉన్నటువంటి కథ.